Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact Dr. Loya at drmohanloya@gmail.com. Mr. Shivashankar at cell number 83285577875. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. పట్టభద్రులందరూ తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వేయాలని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము. గత ప్రభుత్వంలో కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలందరికీ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే. గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ చేపట్టిన జేడీ రమేష్ కిషోర్. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఉన్న చిన్న చిన్న లోపాలను త్వరలోనే పరిష్కరిస్తామంటూ వెల్లడి. ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహించిన 10K రన్ లో విజేతగా నిలిచిన త్రివేణి స్కూల్ విద్యార్థిని అభినందించిన కరస్పాండెంట్ శివశంకర్. మా పాఠశాలలోని విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ మంచి ప్రతిభ కనబరచడం సంతోషంగా ఉందన్న శివశంకర్. జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఘన మెజార్టీ అందించేలా గుడివాడ నియోజకవర్గంలో ఉన్న అన్ని పాఠశాలలకు శాసనసభ్యులు వెనగండ్ల రాము పర్యటిస్తూ పట్టభద్రుల తమ విలువైన మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. గాడి తప్పిన రాష్ట్ర పరిపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాడిలో పెట్టడం జరిగిందని, రాష్ట్రంలో అభివృద్ధి పనులు పట్టాలెక్కాయని శాసనసభ్యులు వెనగండ్ల రాము సూచించారు. ఇదంతా రాష్ట్ర ప్రజల తీర్పు వల్ల జరిగిన అభివృద్ధిని, అలాగే జరగబోయే పట్టభద్రుల ఎన్నికలలో కూడా విఘ్నతతో పట్టభద్రులందరూ తమ మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వేస్తే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మార్గం సులువవుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్న అధ్యక్షులు దింట్యాల రాంబాబు మరియు కూటమి నేతలు పాల్గొన్నారు. ఎటు రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది, దాంతో పాటు మిమ్మల్ని కూడా కన్సిడరేషన్ తీసుకుని ఆల్రెడీ వర్క్ చేసేవాళ్ళు స్పెషల్ ఏదో కావాల్సి వస్తుంది. తప్పకుండా ప్రయత్నం అయితే చేస్తాం. గట్టి ప్రయత్నం ఉంటుంది. నేను చెప్పానంటే 100% నా ప్రయత్నం లోపం అయితే ఉండదు. అవుతుందా అవదా అనేది మొత్తం మీద దీంతో చూసుకుని చేయగలుగుతుంది. ప్రయత్నం అయితే గట్టిగా చేద్దాం. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అవకాశం అంటే 60 సంవత్సరాలు కాదు, 60 ఏజ్ లిమిట్ ఉంటుంది.
దానికి ఏదో ఏజ్ లిమిట్ పెట్టుకునే ఇస్తారు దాంట్లో, మరీ పూర్తిగా చేయడం జరగదు కదా. ఓకే, సో ఇది తప్పకుండా పనిచేద్దామండి. మీకు మీరా ఇంకోటి మేడం, మీరా నూకానమ్మ గారు మన పేపర్ చూసాం ఇప్పుడు సో మీకు అందరికి కూడా తెలిసిన విషయమే, దీంట్లో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు నా ప్రయత్నం అయితే కనుక గుడివాడ బాగు చేస్తాను, ప్రతి క్షణం నేను ప్రయత్నం చేస్తానే ఉన్నాను. మీ అందరికి కూడా తెలుసని అనుకుంటున్నాను. ఇలా మనం కొంచెం ప్రాసెస్ లో మనకి హెల్ప్ కావాల్సిన అవసరం ఉంటుంది. మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గుడివాడిని గురించి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఒకటికే ఉంది ఇప్పటికి. సో రెండో అవకాశం మనకి ఎమ్మెల్సీ దాంట్లో కూడా ఈయన ద్వారా మనం కల్పించుకోవచ్చు. ఎందుకంటే నాకు బాగా తెలిసిన వ్యక్తి, నేను బాగా క్లోజ్గా ఉంటాను. నేను ఫస్ట్ నుంచి నేను చదువుకునేటప్పుడే ఆయన పెద్ద నాయకుడు. నేను గుంటూరులో చదువుతున్న బట్టి మంచి ఆయన గురించి పూర్తి అవగాహన ఉంది. ఆయన మాకు తెలుసు, నేను ఆయనకి అప్పుడు తెలియదు, కానీ దాంట్లో ఆయన గట్టిగా తిరిగేవాళ్ళం ఆయన కోసం. సో అలాంటి వ్యక్తి మనకి గ్యారంటీగా మనకి పనికొస్తారు. మీరు అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి గుడివాడి గురించి రెండో వ్యక్తి మన గురించి మాట్లాడగలిగిన రెండో వ్యక్తి కింద ఆయన తయారవుతారు. మనకి కావాల్సిన దాంట్లో నేను ఏది అడిగినా కానీ సపోర్ట్ అవసరం ఉంటుంది అక్కడ. దానికి కూడా ఆయన కూడా పూర్తి సహకారం అందిస్తారు. ఆ ధైర్యంగా అయితే నేను చెప్పగలిగిన విషయం. సో మీరందరూ కూడా ఒకసారి దీని మీద మనం ఎలా అయితే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో అందరూ ఎలా సపోర్ట్ తీసుకుని వచ్చారో అదే రకమైన సపోర్ట్ ఇంకొంచెం ఎక్కువగా కోరుతా ఉన్నాను మీ దగ్గర నుంచి. ఎందుకంటే ఇప్పుడు అవసరం గవర్నమెంట్ మనం ఇలాంటి అయినా ఏదన్నా సాధించుకోవాలన్నా చెప్పుకోవాలన్నా కానీ గవర్నమెంట్ లో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళే అయితేనే చేయగలిగిన పరిస్థితి. ఓకే, మిగతా వాళ్ళు ఎవరికి సహజంగా ఉండదు. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు అయితే కనుక మనం ఏమైనా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది అది కూడా గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరూ దయచేసి హెల్ప్ చేయండి. ఇది ఇంకొకసారి మీకు అలాగే మీరు అందరూ చూసారో లేదో తెలియదు, కానీ కొత్తగా అయితే కనుక మనకి ఇప్పుడు ప్రస్తుతం మెయిన్ రోడ్ ఒకటి శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ద్వారా. సో మనకి అతి త్వరలో గుడివాడ అయితే కనుక దుమ్ము లేకుండా మెయిన్ రోడ్ చూస్తాం తప్పకుండా. అందరూ ఒక కొత్త గుడివాడ మళ్లీ చరిత్ర స్టార్ట్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అదే ఇలాంటి అనేకమైన ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం, అనేక రకమైన చేసుకుంటూ వెళ్తాము. వీటిలో నేను నాకు ఆయన కూడా తోడొస్తాడు కాబట్టి మీరు కూడా మీ అందరి హెల్ప్ కోరడానికి వచ్చాను. తప్పకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇంక వేరే ఏమి గుర్తుపెట్టుకోకుండా అంతవరకు చేస్తే మనకి, ఎందుకంటే ఇప్పుడు గుడివాడకి వెళ్ళాను మన స్పెషల్ హెల్ప్లు అడగగానే ఎక్కడైనా కానీ దొరుకుతుంది. మీరు గమనించారో లేదో తెలియదు. ఎందుకు అంటే మనం తేడా చూపించాం, అత్యంత మెజారిటీ చూపించగలి ధైర్యంగా అడగలుగుతున్నాను. నన్ను ఎవరో క్వశ్చన్ కూడా చేయలేకుండా ఉన్నారు. ఆయన్ని తప్పనిసరిగా మీ అందరూ కూడా గెలిపించాలని చెప్పి మీ అందరం కూడా ఎమ్మెల్యే గారు మీ అందరం కూడా మిమ్మల్ని మరీ కోరుతా ఉన్నాం. 27వ తారీఖు ఎలక్షన్స్ లో తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత కూడా ఆయన చేసి గెలిపించవలసిందిగా. లోపు ఉన్న స్కూల్స్ మూసారు, మా ఎయిడెడ్ స్కూల్స్ ని. మాది అలా కాదు కదా, జరిగింది. ఇప్పుడు కూడా ఉంది. మళ్ళీ మొన్న వచ్చిందంటే అది ఏ స్కూల్ మీకు కదా, మొన్న వచ్చినట్లు ఫైనల్ ఫైటింగ్ తెచ్చుకున్నాను నేను. గుడివాడలో 43 స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రతిదీ ఉంచుతాం గ్యారంటీగా 100%. మా వాళ్ళ కోరిక ఏంటంటే సార్, కొత్త పోస్టులు ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి టీచర్స్ కావాలి. కొత్త పోస్టులు ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళ ఏజ్ బార్ అయిపోయిందండి. ఇప్పుడు ఏజ్ అనేది చూడకుండా ఇక్కడ చేసే వాళ్ళకి 20 years బ్యాక్ నుంచి చేసే వాళ్ళు ఉన్నారు. వారికి ముందు అవకాశం ఏమన్నా గవర్నమెంట్ ఇచ్చి ఇక్కడే ఎయిడెడ్ టీచర్స్ గా వాళ్ళు ఇస్తే బాగుంటుందండి. చెప్పాల్సింది అదైతే గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం రూపశిల్పి కీర్తిశేషులు పర్వతనేని జగన్మోహన్ రావు జ్ఞాపకార్థం ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహించిన 10K రన్ లో పాల్గొని 7వ స్థానంలో నిలిచిన గుడివాడ త్రివేణి పాఠశాల 7వ తరగతి విద్యార్థి గౌతమ్ ను త్రివేణి పాఠశాల డైరెక్టర్ శివశంకర్ అభినందించారు. నిరుపేద కుటుంబానికి చెందిన గౌతమ్ విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమని, గౌతమ్ క్రీడలతో పాటు విద్యలోనూ రాణించేలా త్రివేణి విద్యా సంస్థల ఆధ్వర్యంలో తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని శివశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ది గుడివాడ ఆఫీసర్స్ క్లబ్ వైస్ చైర్మన్
పొట్లూరి వెంకటేశ్వర, ఉపాధ్యాయులు గంగాధర్, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియం అంటే గుడివాడకి ఒక ఎన్టీఆర్ గారు నిర్మించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఘట్టాల్లో ఎన్టీఆర్ స్టేడియం ఒకటి. దాన్ని స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి పర్వతనేని జగన్మోహన్ రావు గారు. ఆయన ఎంతో ఇష్టంగా గుడివాడ ప్రజలందరూ కూడా ఈ వ్యాయామంలోనూ చక్కటి ఆటల పోటీలు అలాగే ఆటల పాటల్లోనూ ఆ స్టేడియాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో పర్వతనేని జగన్మోహన్ రావు గారు ఎన్టీ రామారావు గారికి అనేక సార్లు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ స్టేడియం నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించడం, ఆయన ఆ కమిటీలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఉండి ఆ కమిటీని అభివృద్ధి చేయడం, ఆ స్టేడియంని అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర చాలా ఉంది. అలాగే ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఎన్టీఆర్ కమిటీ సభ్యులు 10K రన్, 6K రన్, 4K రన్ అని ఒక 3 ఈవెంట్లని కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఓపెన్ ఈవెంట్. అది ఓపెన్ ఈవెంట్లో ఈ సంవత్సరం ఉన్నటువంటి కమిటీ సభ్యుల్లో ముఖ్యంగా డాక్టర్ వంశీ గారు, మా పొట్లూరు గంగాధరరావు గారి అబ్బాయి డాక్టర్ వంశీ గారి నేతృత్వంలో ఈ సంవత్సరం మాగంటి శ్రీనివాస్ గారు చాలామంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో మా పిల్లలందరూ కూడా వందల సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ 10K రన్ అంటే 10 కిలోమీటర్లు పరిగెత్తడం అంటే ఎంతో స్టామినా ఉంటే కానీ పిల్లలు అసలు కంప్లీట్ చేయలేరు. ప్రైజ్ రావడం సంగతి తర్వాత ఉంటే 100 మంది స్టార్ట్ అయితే ఆఖరికి వచ్చే వాళ్ళల్లో 10-15 మంది 20 మంది కంటే కూడా ఎక్కువ ఉండరు. అలాంటి సందర్భంలో మా కుర్రాడు గౌతమ్, త్రివేణి విద్యార్థి గౌతమ్ అనే ఈ కుర్రాడు మరి 7వ ప్లేసు రావటం, మా అందరికీ కూడా ఫస్ట్ 10 ప్లేసెస్కి వాళ్ళు ప్రైజ్లు ఇచ్చారు. మావాడికి కూడా ఒక టీషర్టు, ఒక సర్టిఫికెట్ అలాగే అన్నీ కూడా ఇచ్చి సత్కరించారు చక్కగా. మరి ఇవాళ అదృష్టం కొద్దీ మాకు మా మానిసోరి డైరెక్టర్ల లక్ష్మీబాయి గారి అబ్బాయి పొట్లూరి వెంకటేశ్వరరావు గారు రావటం, అలాగే ఆయన ఆఫీసర్స్ క్లబ్కి వైస్ ప్రెసిడెంట్గా ఉండటం, ఇవాళ మా కుర్రాడిని ఈ పథకాలతో సత్కరించడం, ఆయన క్యాష్ ప్రైజ్ ఒక 500 పెట్టి వాడికి షూస్ కొనుక్కోమని ఇవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది. గౌతమ్ ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని మా త్రివేణి స్కూల్ తరఫున వాడికి ప్రోత్సాహం ఇచ్చి మరిన్ని విజయాల్లో మేము తోడ్పాటు ఉంటామని చెప్పి మేము అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్టీ రామారావు గారు గుడివాడకి అభివృద్ధి మాజీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు గారు గుడివాడకి ఇక అలవాలమైన ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధి పథకంలో చాలా ముందుండి జగన్మోహన్ రావు గారి నేతృత్వంలో ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం నెలకొల్పడం, అందులో ప్రతి ఏడు విద్యార్థులు ఆటల పోటీల్లో రాణించడానికి స్టేడియం ఎంతో ఉపయోగపడుతుంది. అయితే దానికి ఈ జగన్మోహన్ రావు గారి వర్ధంతి సందర్భంగా నిన్న గుడివాడ స్టేడియంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఇక జిల్లా స్థాయిలో 4K విభాగము, 6K విభాగము, 10K విభాగం 3 విభాగాల్లో విద్యార్థులకు పరుగు పందెంలో రన్నింగ్ రేస్ పెట్టడం జరిగింది. ఆ రన్నింగ్ రేసులో మా విద్యార్థి త్రివేణి విద్యార్థి అయిన 7వ తరగతి చదువుతున్న గౌతమ్ విద్యార్థి మాకు 7వ స్థానంలో నిలిచాడు. మా అందరికీ ఎంతో గర్వకారణము. దీనికి ప్రోత్సహించిన డైరెక్టర్ గారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఆటల పోటీల్లో ఏ విద్యార్థులైనా త్రివేణిలో సత్తా చాటం అనేది ఆనవాయితీ. ప్రతి ఈవెంట్లో ఈ గుడివాడలో ఏ కార్యక్రమం తలపెట్టినా ఆటల పోటీలు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ చెస్ పోటీలు కానివ్వండి, దేనికైనా ముందు ఆ పిల్లల్ని ప్రోత్సహించడం, తర్వాత వాళ్ళందరినీ దిగ్విజయంగా నడిపించడంలో వెన్నంటి ఉండిన డైరెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ఉండబట్టి ఈ కుర్రోడు ఇంత ప్రోత్సహించబట్టే ఈ కుర్రోడు మాకు ఈ త్రివేణి తరపున పేరు తీసుకురావడం మాకెంతో గర్వకారణం. దీనికి ఆ శంకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు సమర్పించుకుంటూ, ఉపాధ్యాయులు కూడా దీంట్లో ఆయన ప్రోత్సహించి మమ్మల్ని పంపడం జరిగింది. మేము కూడా వెన్నండి విద్యార్థుల్ని నడిపించడం, తర్వాత మాకు మరొక చిరంజీవికి ఇంకొకసారి మాకు మా తరఫున మీకు మంచి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత విద్యార్థి కూడా మున్ముందు జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని సార్ గారు అనడం జరిగింది. దానికి వెన్నంటి ఉండి విద్యార్థి కూడా నిలబెట్టుకోవాలని ఇంతటితో ముగిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన శంకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు సమర్పించుకున్నాను. Good morning to one and all. My name is Gautam. I am studying 7th A section. నేను నిన్న జరిగిన
ఎన్టీఆర్ స్టేడియంలోని పరుగు పందెంలోని 7వ స్థానంలో నిలిచాను. 10 కిలోమీటర్ల పరుగు పందెంలో 7వ స్థానంలో నిలిచాను. నాకు సంవత్సరం ఇచ్చిన శంకర్ సార్ గారికి ధన్యవాదాలు, డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అందుతున్న వైద్య సదుపాయాలు మరియు హాస్పిటల్ మెయింటెనెన్స్ పై ప్రజా ఆరోగ్య విభాగ జాయింట్ డైరెక్టర్ రమేష్ కిషోర్ గుడివాడ ఈ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీని చేపట్టారు. కొన్ని లోపాలు గుర్తించినప్పటికీ వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కరించే దిశగా కృషి చేస్తామని వివరించారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు జాయింట్ డైరెక్టర్ రమేష్ కిషోర్ ఆకస్మిక తనిఖీ చేపట్టి హాస్పిటల్లో రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలతో పాటు రోగులకు ప్రాతినిధ్యం పెడుతున్న భోజన సదుపాయాలను మరియు హాస్పిటల్లోని శానిటేషన్ పనులను ఆయన పరిశీలించడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 100 పడకల హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ నందు రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలు ఎటువంటి లోటుపాట్లు లేవని, సిబ్బంది కొరత కూడా అంతగా లేదని వివరించారు. హాస్పిటల్లో రోగులకు పెట్టే భోజనం నాణ్యత లేదన్న విషయాన్ని ఆయన దృష్టికి మీడియా తీసుకువెళ్లగా దానిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూపరింటెండెంట్ ఇంద్రాదేవికి సూచించారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించడం జరిగింది. ఈ పర్యటనలో సూపరింటెండెంట్ ఇంద్రాదేవి మరియు హాస్పిటల్ సిబ్బంది పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. ఈరోజు మన ఏరియా హాస్పిటల్ గుడివాడకి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇక్కడ ఉన్న డాక్టర్స్, ఫెసిలిటీస్ మీద అర్జెంటుగా వెళ్ళి పరిశీలించి రమ్మని చెప్పి మా యొక్క కమిషనర్ గారు అయినటువంటి డాక్టర్ సిరి ఐఏఎస్ వారు ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది. గుడివాడ మంచి స్ట్రాటజిక్ లొకేషన్, ఎన్నో సంవత్సరాలుగా ఇది మంచి పేరున్న హాస్పిటల్. గుడివాడ హాస్పిటల్ మనకి ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి కూడాను మన కృష్ణా జిల్లాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్, హెల్త్ సెంటర్గా పేరు పొందినటువంటి సెంటర్. సో ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఐపీహెచ్ఎల్ ల్యాబ్ అనేది ఇది ఒక మొత్తం జిల్లాలోని అన్ని రాష్ట్రంలో చూసుకుంటే 13 ఇస్తే అందులో ఒకటి మనకి గుడివాడకి ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇప్పుడు స్పెషలిస్టులు అందరూ కూడా యాజ్ పర్ ది రికార్డ్స్ చూసుకుంటే అందరూ ఉన్నారు, ఎక్సెప్ట్ ఒక గైనకాలజిస్ట్ పోస్టు, 2 గైనకాలజిస్టులు ఉన్నారు, ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు, పీడియాట్రిషియన్స్ ఉన్నారు, అలాగే ఆఫ్థల్మాలజిస్ట్ ఉన్నారు, ఈఎన్టీ డాక్టర్స్ ఉన్నారు, స్పెషలిస్టులు అందరూ ఉన్నారు అందుబాటులో. కాకపోతే ఓపీ వీళ్ళు ఇచ్చిన మన ఇక్కడ అబ్జర్వేషన్లో చూసినప్పుడు 400 వరకు డైలీ ఓపీ 400-450 వస్తుందని చెప్తున్నారు. మామూలుగా జనవరి డిసెంబర్లో ఫుట్ఫాల్ తక్కువగా ఉంటుంది, బట్ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే 400 అనేది ఇంకా పెంచాల్సిన అవకాశం ఉంది. ఈ ఊరికి చుట్టుపక్కల చాలా అనేకమైన విలేజెస్ ఉన్నాయి, ఫీడింగ్ విలేజెస్ చాలా ఉన్నాయి. కాబట్టి నా అంచనా ప్రకారం ఇంచుమించు 600-700 ఓపీ ఉన్నారు ఒక ఏరియా హాస్పిటల్కి ఉన్నటువంటిది. ఇన్ పేషెంట్స్ కూడాను మీరు సూపరింటెండెంట్ గారు ఇచ్చిన డేటా ప్రకారం ఆల్మోస్ట్ 80% ఆక్యుపెన్సీ అని చెప్తున్నారు, 80-90%. సో దాన్ని మనం ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. స్పెషలిస్టులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అందించే సేవల్లో కొంత ఇంకా మెరుగుపరిచే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఈ మెంబర్స్ కానీ వీళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు. దీన్ని ఎంత బాగా డెవలప్ చేస్తే మనం దీన్ని మనం అభివృద్ధి చేసుకొని ఇంకా బెటర్గా ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతాం అనే దాని మీద ఒక స్కెచ్ ఎలా ఉంది, ఏం మనం ఇంప్రూవ్ చేయగలనే దాని మీద అర్జెంటుగా వెళ్ళి విజిట్ చేయమని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి నేను ఓపీ విభాగం వరకు నేను కవర్ చేశాను. ఐపీ కూడా చూసిన తర్వాత మీకు ఇప్పుడు మెసేజ్ కూడా పెడతాను. ముఖ్యంగా మనకి గమనించింది ఏంటంటే డాక్టర్స్ అందరూ ఐడి కార్డులు కూడా వేసుకోవడం లేదు, అప్రాన్స్ కూడా వేసుకోవాలి. అది ఫస్ట్. తర్వాత క్రమశిక్షణ, సెక్యూరిటీ, శానిటేషన్ వైజ్ బాగానే ఉంది. ఇక్కడ సెక్యూరిటీ కూడా అదే వస్తున్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ కొద్దిగా ఓపీ బ్లాక్ చాలా నేరోగా ఉంది స్పేస్, పేషెంట్ మూవ్మెంట్ కూడా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది ఆలోచిస్తున్నాము. అవసరమైతే ఈ రాబోయే సమ్మర్ చాలా కష్టం అవుతుంది ఇలా ఉంటే కనుక. సో ఏదైనా షెడ్లు వేసుకోవడం అనేది మన లోకల్ ఎమ్మెల్యే గారితో కూడా తర్వాత డిస్కస్ చేసి అవసరాన్ని బట్టి ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయడానికి వీలవుతుంది. మొత్తం అందరూ ఉన్నట్టే ఏ హాస్పిటల్ స్ట్రెంగ్త్ ఉంది, ఎక్సెప్ట్ 2 పోస్టులు డిప్యూటీ సివిల్ సర్జన్ జనరల్ అంటే ఎంబీబీఎస్ నుంచి ప్రమోషన్ వచ్చే పోస్టు. దానివల్ల మన సర్వీసెస్కి ఏమి ఇబ్బంది ఉండదు. 2 గైనకాలజిస్ట్ ఉన్నారు. మనం ఇక్కడ జరిగే డెలివరీస్ 80-100 అవుతున్నాయి అంటే 2 గైనకాలజిస్ట్ సరిపోతారు. ఇంకా ఒక పోస్ట్ ఖాళీ ఉంది, అది ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, పేపర్ నోటిఫికేషన్ ఇచ్చాం. ఆల్రెడీ 2000 పైన అప్లికేషన్లు వచ్చినాయి. ఈ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ మంత్లో అవ్వాల్సిన రిక్రూట్మెంట్ కొద్దిగా డిలే అవుతుంది. మార్చి 15 నుంచి
25 తారీఖు లోపల ఆ ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ స్పెషలిస్ట్ డాక్టర్ అందరినీ ఫిలప్ చేయడం జరుగుతుంది. అందరికంటే రీసెంట్గా మీకు దగ్గర ఉన్న రేడియాలజిస్టు నాకు ఎక్కడో ఇమ్మంటే మేము కావాలని గుడివాడ నేను మా మేడం కూర్చొని ఇన్ఫ్లుయెన్స్ చేయించినా కానీ గుడివాడ వేశాం. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతుంది. మరి అది ఒకసారి మనకి అక్కడ పబ్లిక్ నుంచి కానీ పేషెంట్ నుంచి కూడా కంప్లైంట్స్ ఉంటే బాగుంటది. మనం బయట నుంచి అబ్జర్వ్ చేస్తాం, అది మేము ఇప్పుడు కూడా చూస్తాము, డైట్ సప్లై కూడా చెక్ చేస్తాము. ఇది డైలీ ఒక ఆర్ఎంఓ ఇన్ఛార్జ్ ఎవరమ్మా ఇక్కడ ఆర్ఎంఓ బాధ్యత డైట్ అనేది. డైట్, శానిటేషన్, సెక్యూరిటీ వీళ్ళందరిది కంపల్సరీగా డైలీ రౌండ్స్ వేయాలి. ఆర్ఎంఓ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ బాధ్యత తీసుకోవాలి. డైట్ కూడా వాళ్ళు ఏమైతే డైట్ పెడుతున్నారో డైలీ 11 గంటలకల్లా ఆర్ఎంఓ గారు రూమ్కి రావాలి, అది చెక్ చేయాలి. వాళ్ళు తిని అది బాగున్న తర్వాత పబ్లిక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఆ చెకింగ్ అనేది డైలీ జరగాలి. ఎప్పుడో మీకు కుదిరినప్పుడు కాదండి ఆర్ఎంఓ గారు, మీరు 100% డైలీ చెక్ చేయాలి. అసలు కిచెన్ ఇక్కడ తయారు చేస్తారా బయట నుంచి వస్తుందా ఫుడ్ ఇక్కడ చేస్తే మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ నర్సింగ్ సూపరింటెండెంట్ గారు ప్లస్ మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. సూపరింటెండెంట్ గారు ఎవ్రీ వీక్ వెళ్ళాలి. వాడు కనీసం 15 రోజులకు ఒకసారి కిచెన్కి వెళ్ళి ఏం జరుగుతుంది, వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ మెటీరియల్, వాళ్ళు పేపర్ రైస్ ఎక్కడి నుంచి చేస్తున్నారు. అందులో మనకి 2 రకాలు ఈ డైట్స్ ఉన్నాయి. మనకి నార్మల్గా ఇప్పుడు ఒకప్పుడు 40 రూపాయలు ఉండేది ఫుడ్, ఇప్పుడు గత ప్రభుత్వంలో మరి కొంత ఈ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అలాగే మన సత్యకుమార్ గారు సార్ కూడా వచ్చి దీన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. హెల్త్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత 80 రూపాయలు పక్కాగా రెగ్యులర్గా. ఒకప్పుడు ఎన్నో బకాయిలు ఉండే, వేల రూపాయలు వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, మాకు బిల్లులు సరిగ్గా అని చెప్పి కొంత ఇలాంటి ఫుడ్ పెడుతున్నాం అని చెప్పి ఏదో కుంటి సాగులు చెప్పడం జరిగింది. ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా ఎవ్రీ మంత్ ఇప్పుడు పేమెంట్ అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు డిసెంబర్ వరకు క్లియర్ అయిపోయినాయి బిల్స్, శానిటేషన్, సెక్యూరిటీ, డైట్. సో ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదనే అవకాశం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మంచి నాణ్యమైన ఆహారం ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళది, ఇద్దరిది. ఇందులో మాది కాదు బాధ్యత, కేవలం నర్సింగ్ సూపరింటెండెంట్ ప్లస్ ఆర్ఎంఓ అండ్ సూపరింటెండెంట్ వీళ్ళు ఇటువంటివి ఉన్నాయి. ఇందులో తేడా వస్తే మాత్రం వాడికి ఇచ్చే డబ్బులు కట్ చేయడానికి రెడీగా మీరు ఉండాలి. మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రజలకి ఇచ్చే ఆహారంలో ఎటువంటి లోపం ఉండటానికి వీలు లేదు. అలాగే ఎక్స్రేస్ అన్ని బాగానే ఉన్నాయి, మిగతా ఉంటాయి. మీకు డ్రగ్స్ సప్లై బాగానే ఉంది, గవర్నమెంట్ నుంచి రిక్రూట్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ ఎమీ ప్రాజెక్ట్ అని చెప్పి దాని కింద ఈ హార్ట్ పేషెంట్లు కూడా వైద్యం చేస్తున్నారు. ఇక్కడ ఈ మధ్య ఎన్ని ఇచ్చారమ్మా ఇంజక్షన్లు? వార్తలోకి స్వాగతం. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact Dr. Loya at drmohanloya@gmail.com. Mr. Shivashankar at cell number 83285578575. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయింటైన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు గుడివాడ ఐసిడిఎస్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వై నరసింహారావు పాల్గొని అంగన్వాడీ కార్యకర్తలకు నిరసిస్తున్న ధర్నాకు సంఘీభావం తెలియజేశారు. గత ప్రభుత్వం హయాంలో 42 రోజుల పాటు సమ్మె చేసి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆసిఫి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బివి శ్రీనివాస్ మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్ యూనియన్ తరపున మా యొక్క సమస్యల్ని మీ దృష్టికి, కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు ప్రాజెక్ట్ లెవెల్లో రాష్ట్రం అంతా కూడా ప్రాజెక్ట్ లెవెల్లో ధర్నాలు చేస్తూ మేము కోరుకునేది ఒకటే సార్, డిప్యూటీ సీఎం సార్, ప్రధానమంత్రి సీఎం సార్, ముఖ్యమంత్రి సీఎం సార్, మీ ఇద్దరికి విన్నవించుకునేది ఒకటే సార్. మేము ఒకటే అనుకున్నాం, 42 రోజుల సమ్మెలో మీరు వచ్చారు, మీ వాళ్ళని మా దగ్గర పంపించి అమ్మ ఆ ప్రభుత్వం కాదు, మేము వస్తే మీకు న్యాయం చేస్తాం, మీరు గొంతెమ్మ కోరికలు ఏమీ అడగట్లేదు, మీరు చిన్న సమస్య అడుగుతున్నారు, ఖర్చులకు అనుగుణంగా మామూలు ధరలకు అనుగుణంగా జీతాలు పెంచండి అని అడుగుతున్నారు. ఆడపిల్లలను రోడ్డు ఎక్కించిన గవర్నమెంట్ని పక్కన పెట్టండి, మమ్మల్ని ప్రభుత్వంలో గుర్తించండి, మేము వచ్చిన తర్వాత వెంటనే మీకు అమలు చేస్తామని
10 నెలలు అయినా ఇంతవరకు మా జీవోలను కానీ మేము అడుగుతున్నాం, మేము ఏమీ అడగట్లేదు సార్. ఇవాళ ఏ నిత్యావసర వస్తువులు ఎంత ధరలు పెరిగిపోయినాయో మీడియా ద్వారా జనాలకు తెలుసు, జనాల ద్వారా ప్రభుత్వానికి తెలుసు. 11,500 జీతంతో ఒక కుటుంబాన్ని ఎలా పోషించగలుగుతాము? పోషకాహారం పెట్టండి అని మమ్మల్ని తల్లులకు సేవ చేయడానికి పంపిస్తున్నారు. మరి మా బిడ్డల్ని, మా కుటుంబాన్ని, మరి మా పోషకాహారం పెట్టుకోవడానికి ఆయా 7,000 జీతంతో ఎలా చేస్తుంది సార్? ఆ టీచర్ 11,500 ఎలా చేస్తుంది సార్? కుటుంబం భారం ఎక్కువైపోయి మానసిక బాధలతో అనారోగ్యాలు పాలవుతున్నాం. ఒకటే సార్ మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుకునేది, మాకు వెంటనే మీరు ఎంత ఇస్తారో జీతాన్ని మేము ఇంత పెంచుతాం అని జీవోని వెంటనే విడుదల చేయండి. మేము కోరుకునేది అది ఒకటే. గ్రాడ్యుటీ అమలు చేయండి. అంగన్వాడీలు సత్తా ఏంటో ఫస్ట్ నుంచి మీకు మీ ప్రభుత్వాలకు తెలుసు. అందుకని చెప్పేసి మమ్మల్ని రోడ్లను పడేయద్దు. మేము కోరుకునే కోరికలు చిన్నవి కాబట్టి మేము 2 కోరికలు కోరుతున్నాం. గ్రాడ్యుటీ అమలు చేయండి, జీతాలు పెంచండి. అంగన్వాడీలకు ఏ ప్రభుత్వం వచ్చినా సరే బొండి చేయ చూపిస్తుంది. అంగన్వాడీలతో గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారు కానీ అడిగిన న్యాయమైన కోరికలు మాత్రం తీర్చట్లేదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే. గత ప్రభుత్వంలో 42 రోజుల సమ్మె కారణంగా ఇచ్చిన మినిట్స్ కాపీని ఈ ప్రభుత్వం మేమున్నాము, మీ బాధలను మేము చూస్తున్నాం కాబట్టి మా ప్రభుత్వం రాగానే మీకు న్యాయం చేస్తామన్న ప్రభుత్వం 10 నెలలు అయినప్పటికీ కూడా ఆ మినిట్స్ కాపీని పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. కనీస వేతనం 26,000 ఇమ్మని చెప్పి అడుగుతున్నాము. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పి అడుగుతున్నాము. అయినా సరే ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయమని అడుగుతున్నాము. అయినా సరే పట్టించుకోకుండా ఇదిగా ఉంది. మా మీద పరిభారం అయితే ఎక్కువైంది కానీ మా న్యాయమైన కోరికలను అయితే తీర్చట్లేదు. ఆ పేరుని మా ప్రభుత్వంలో మా ఉద్యోగాల్లో జీతాలు పెంచి మాకు ఇవ్వాల్సినటువంటివి మా కోరికలు తీరిస్తే మేము కూడా మంచి ప్రభుత్వాన్ని నిరూపించుకున్నట్టు ఉంటుంది. మీకు కూడా మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, మా కష్టానికి ప్రతిఫలం ఇవ్వమని అడుగుతున్నాం. అంతకుమించి మేమే గొంతెమ్మ కోరికలు కోరట్లేదండి. మాకు ప్రతిరోజు వర్క్ ప్రెషర్ పెరుగుతుంది కానీ ఏ రోజు తగ్గట్లేదు. మాకు ఫోన్లు ఇచ్చారు, ఆ ఫోన్ కూడా వర్క్ చేయట్లేదు. ముందు మాకు ఫోన్ మార్చి మా జీతాలు పెంచి మా కష్టాన్ని అర్థం చేసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని 1-2 సార్లు కోరుకుంటున్నాం. కేంద్రంలో వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయన 11 సంవత్సరాల పాలనలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్కి ఎలాంటి జీతభత్యాలు పెంచలేదు. ఆయన ఆధ్వర్యంలోనే కొన్ని సెంటర్లని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని కూడా ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం రోజు పేద ప్రజల కోసం పనిచేసే ఈ వర్కర్స్ని కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం కానీ, గత ప్రభుత్వాలు అయితే కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో నిధులు పెంచి వాళ్ళ జీతభత్యాలు కూడా పెంచిన పరిస్థితి ఉంది. కానీ నరేంద్ర మోడీ 3వ అధికారంలోకి వచ్చిన ఈ అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు కానీ లేకపోతే వాళ్ళ సెంటర్లలో ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కానీ ఎలాంటి అమలు చేయట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఇప్పటికే ఆల్ ఇండియా కమిటీ ప్రకటించింది. కాబట్టి ఆ కమిటీలో కూడా రేపు రాబోయే రోజుల్లో మొత్తం కృష్ణా జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అందరూ పాల్గొంటారు. కాబట్టి ఈ సమస్యల్ని తక్షణం పరిష్కరించాలి. మోడీ గారు ఏదో చేశానని చెబుతున్నాడు, ఏమీ చేయలేదు. ఇలాంటి చిరు ఉద్యోగుల బాధలు నరేంద్ర మోడీ పట్టించుకోలేదనేది ఈ 11 ఏళ్ళు చూసాం. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కూడా కదిలి ఈ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం అందజేస్తున్న ఫలాలను అందిపుచ్చుకోవాలంటే వికలాంగులు సదరన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన నేపథ్యంలో గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సదరన్ సర్టిఫికెట్లు పంపేందుకు గాను వికలాంగులకు వెరిఫికేషన్ చేపట్టగా నేడు అనేక మంది ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు వచ్చి చేరుకొని సదరన్ సర్టిఫికెట్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అంగవైకల్యం ఉన్నవారు సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసిన వైద్య శాఖ అధికారులు అంగవైకల్యం శాతాన్ని గుర్తించి అనంతరం అర్హులైన వారందరికీ సదరం సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. వికలాంగులకు ప్రభుత్వం 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న నేపథ్యంలో పెన్షన్ అందిపుచ్చుకోవాలనుకునే వికలాంగులు తప్పనిసరిగా సదరం సర్టిఫికెట్ పొంది ఉండాలన్న
నిబంధన ఉండటంతో సర్టిఫికెట్లు దరఖాస్తుకు అనేక మంది వికలాంగులు నేడు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు క్యూ కట్టడం జరిగింది. కేవలం పెన్షన్లకే కాకుండా ప్రభుత్వం అందించే ఇతర ఫలాలను సైతం పొందాలనుకునేవారు తప్పకుండా ప్రభుత్వ వైద్య అధికారిచే గుర్తించబడినటువంటి సదరం సర్టిఫికెట్ ను జత చేయవలసిన అవసరం ఉండటంతో సర్టిఫికెట్లు పొందేందుకు గాను అనేక మంది వికలాంగులు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద క్యూ కట్టారు. హాస్పిటల్ వద్దకు వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సూపరింటెండెంట్ ఇంద్రాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. పట్టభద్రులందరూ తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వేయాలని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము. గత ప్రభుత్వంలో కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలందరికీ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే. గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ చేపట్టిన జేడీ రమేష్ కిషోర్. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఉన్న చిన్న చిన్న లోపాలను త్వరలోనే పరిష్కరిస్తామంటూ వెల్లడి. ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహించిన 10K రన్ లో విజేతగా నిలిచిన త్రివేణి స్కూల్ విద్యార్థిని అభినందించిన కరస్పాండెంట్ శివశంకర్. మా పాఠశాలలోని విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ మంచి ప్రతిభ కనబరచడం సంతోషంగా ఉందన్న శివశంకర్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తుండేవండి వీటీవీ న్యూస్ గుడివాడ.